విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయల వారి వద్దకు ఒకసారి ఒక విదేశీ వ్యాపారి వచ్చి ఎంతో అరుదైన అందమైన వజ్రపు హారాలను బహుమతిగా ఇచ్చాడు. ఆ హారాలు చూసి రాజు ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే ఆ వజ్రాల కంటే తన మంత్రుల నిజాయితీ ఎంత విలువైనదో పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి రాజు తన ఆస్థానంలోని మంత్రులను పిలిపించాడు. మంత్రులారా, మన ఖజానాకు వచ్చిన ఈ అపురూపమైన వజ్రాల విలువ కంటే మన రాజ్యంలో మీ విలువ గొప్పదని నేను నమ్ముతున్నాను. దానిలో భాగంగానే నేను మీకు ఒక పరీక్ష పెడతాను. నేను మీకు ఒక వింత పనిని అప్పగించాలనుకుంటున్నాను. ఈ పనిని రేపటి ఉదయం లోపు ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ఈ వజ్రాలలో నుంచి ఒక గుప్పెడు బహుమతిగా ఇస్తాను అని చెప్పి ఆ తర్వాత రాజు ప్రతి మంత్రికి ఒక పెద్ద బస్తా నిండా మామూలు చిక్కుడు గింజలు ఇచ్చాడు. మంత్రులారా, మీకు ఇచ్చిన బస్తాలో గింజలు లెక్కకు మించి ఉన్నాయి. రేపు ఉదయం సూర్యోదయం లోపు వీటిలో నుంచి సరిగ్గా 10,000 గింజలను లెక్కించి వాటిని ఒకటి పైన ఒకటి ఉండేలా అమర్చాలి. ఒక్క గింజ కూడా తేడాగా ఉండకూడదు. ఇది మీ ఏకాగ్రత మరియు విధేయతకు నా పరీక్ష అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు పెట్టిన పరీక్ష విని మంత్రులు ఆశ్చర్యపోయారు. ఒక పక్క విలువైన వజ్రాలు చూపి మరో పక్క పనికిరాని గింజలను లెక్కించడం ఏంటి అని మనసులో అనుకున్నారు. వారిలో ఒక మంత్రి కోపంతో, ఛీ, నేను పెద్ద పెద్ద పనుల లెక్కలు చూసేవాడిని. నా విలువైన సమయాన్ని పనికిరాని గింజల కోసం వృధా చేయాలా? రాజుగారెందుకు ఇలాంటి అర్థం లేని పనులు ఇస్తున్నారు? వజ్రాలు 10,000 ఉన్నా 10 లక్షలు ఉన్నా ఈ పనికిరాని పని నేను చెయ్యను అని చెప్పి కేవలం 100 గింజలను లెక్కించి మిగతా వాటిని అక్కడే పడేసి పడుకున్నాడు. మిగతా మంత్రులు కూడా ఈ పనిని అవమానంగా భావించారు. ఎవ్వరూ ఆ గింజలను లెక్కించడానికి శ్రద్ధ చూపలేదు. ఉదయం ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని వారందరూ అనుకున్నారు. తెనాలి రామకృష్ణుడు మాత్రం ఆ పరీక్షలోని రాజు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశంగా భావించాడు. తెనాలి తన మనసులో, అదేంటి, రాజుగారు ఇంత చిన్న గింజల కోసం ఇంత పెద్ద బహుమతి పెట్టారా? విచిత్రంగా ఉందే. ఇది కేవలం గింజల కోసం అయితే కాదనిపిస్తోంది నాకు. బహుశా ఇది మన దృష్టి మరియు నిజాయితీ కోసం పెట్టిన పరీక్ష అయ్యుండొచ్చు అనుకుంటున్నాను అని అనుకున్నాడు. రామకృష్ణుడు ఆ రాత్రంతా నిద్రపోకుండా 10,000 గింజలను లెక్కించడమే కాకుండా వాటిని ఎంతో శ్రద్ధతో జాగ్రత్తగా రాజు చెప్పిన పద్ధతిలోనే నిర్దిష్ట ఆకృతిలో పేర్చాడు. ఈ పని ఎంత కష్టమైనా అతను దానిని ఎంతో ఇష్టంగా చేశాడు. మరుసటి రోజు ఉదయం మంత్రులందరూ రాజ్యసభకి చేరుకోగా పని చేయకుండా నిద్రపోయిన మంత్రి రాజు వద్దకి వచ్చి, మహారాజా, మీరు ఆజ్ఞాపించిన విధంగానే నేను 10,000 గింజలు లెక్కించి మీరు చెప్పిన దానికంటే అందమైన ఆకృతిలో తయారు చేశాను అని అబద్ధం చెప్పాడు. మంత్రులారా, నేను ఈరోజు మీ గింజల ఆకృతులు చూడాలనుకోవట్లేదు. మీరంతా కేవలం ఒక విషయం చెప్పండి. ఈ పనిని మీరు ఎలా భావించారు? మహారాజా, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ పని మాలాంటి ముఖ్యమంత్రులకు అవమానం. 10,000కి పనికిరాని గింజలు లెక్కించడం సమయం వృధా. మీరు మాకు అప్పగించే పనుల స్థాయికి ఈ పని సరిపోదు. నిజమే మహారాజా, మేము మీ గౌరవం కోసమే ఏదో కొద్దిగా ప్రయత్నించాం. కానీ ఈ పని చాలా చిరాకుగా అనిపించింది. మహారాజా, నేను మాత్రం మీరు అప్పగించిన పనిని చాలా శ్రద్ధగానే నిర్వర్తించాను. ఆ గింజలు చిన్నవే కావచ్చు, విలువ తక్కువే కావచ్చు, కానీ నేను ప్రతి గింజను జాగ్రత్తగా లెక్కించాను. దీని ద్వారా మీరిచ్చిన ఏ పనైనా చాలా శ్రద్ధగా చేయాలని నేర్చుకున్నాను. అందరూ అనుకోవచ్చు, ఇది ఒక ముఖ్యమైన పనేనా అని. రాజ్యంలో ఎన్ని సమస్యలుండగా గింజలు లెక్కేయడం ఏంటి అనేసి చెప్పి అందరూ ఆలోచించండి. ఇవాళ రాజు చెప్పిన ఒక చిన్న పనైనా సరే శ్రద్ధగా నిర్వర్తించిన వాడు రేపు ఖజానా బాధ్యతనిస్తే సక్రమంగా నిర్వర్తిస్తాడని ఎలా అనుకుంటున్నారు? రాజు చెప్పిన గింజలను రాజ్యంలోని ఒక్కొక్క అణువుగా అనుకున్నాను. అందుకే అంత శ్రద్ధగా నేను చేయగలిగాను అని తెనాలి రామకృష్ణుడు సమాధానం ఇవ్వడంతో ఈ మాటలకు రాజు చాలా సంతోషించి మిగతా మంత్రుల వైపు తిరిగి ఇలా అన్నాడు. రామకృష్ణుడి ఉద్దేశం సరైనది. మీరంతా ఆ గింజలు విలువలేనివిగా భావించారు. మీరు మీ శక్తిని మరియు శ్రద్ధని విలువైన వజ్రాలపైన మాత్రమే పెట్టాలనుకున్నారు. చిన్న పనిని తక్కువగా చూసి దానిని వృధా అని భావించే వారికి పెద్ద బాధ్యతలు అప్పగించకూడదు. ఈ రోజు నుండి ఈ వజ్రాల బాధ్యత రామకృష్ణుడికి అప్పగిస్తున్నాను.
ఎందుకంటే అతను పనికిరాని చిక్కుడు గింజలు కూడా విలువైన వజ్రాలలాగే భావించాడు కాబట్టి. అని చెప్పడంతో మిగతా మంత్రులందరూ సిగ్గుతో తలదించుకున్నారు. మీకు కనుక మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా మహారాజు ఇంకో కథతో ఇంకొక రోజు మీ ముందుకు వస్తాం.